భారత రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి శక్తివంతమైన రాజ్యాంగాలలో ఒకటి. ఈ రాజ్యాంగంలో ఒక స్పెషల్ ఆర్టికల్ ఉంది. దీని వలన భారతదేశ రాజ్యాంగం యొక్క భవిష్యత్తు ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఏంటి ఆ ఆర్టికల్ అనుకుంటున్నారా? ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఈజీ ఏం కాదు. ఇది ఒక స్పెషల్ ప్రాసెస్. దీనికి స్పెషల్ మెజారిటీ అనేది అవసరం పడుతుంది. ఏంటంటే లోక్సభలో హాజరైన సభ్యుల్లో 2/3 వంతు మంది సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మొత్తం సభ్యులలో 50% కంటే ఎక్కువ మంది సపోర్ట్ చేయాలి. ఇదే ప్రాసెస్ రాజ్యసభలో కూడా నడుస్తుంది. కొన్ని సందర్భాలలో స్టేట్స్ యొక్క అనుమతి కూడా అవసరం. ఎందుకంటే మనది ఫెడరల్ నేషన్ కదా. సో అన్ని చట్టాలు మనం ఢిల్లీలోనే చేయలేం. కొన్ని చట్టాలకు మనం రాష్ట్రాల అనుమతి కూడా అవసరం పడుతుంది. ఏంటి అవి? ఉదాహరణకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి విషయాల మీద, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీద, ఇలాంటి వాటి మీద కూడా మనం స్టేట్ యొక్క అనుమతి తీసుకోవాల్సింది ఖచ్చితంగా. తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే ప్రెసిడెంట్ పాత్ర ఏంటి దీంట్లో అంటే, కొన్ని బిల్స్ లాగా ఈయన తిరిగి ఎనికి పంపించడం అనేది జరగదు. ఎందుకంటే దీన్ని మనం రాజ్యాంగాన్ని సవరిస్తున్నాం కదా. ఆయన ఖచ్చితంగా దీని మీద ఆయన యొక్క అసెంట్ ఉంటుంది. సో ఇంత శక్తివంతమైన ఆర్టికల్కి ఒక లిమిట్ కూడా ఉంది. ఏంటి అది అంటే, మనం లాస్ట్ వీడియోలో కేశవానంద భారతి కేసులో ఏం చెప్పుకున్నాం? బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగానికి ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ అనేది మారకూడదు అని చెప్పుకున్నాం కదా. సో అది మారకుండా నువ్వు దేన్నైనా సవరించుకోవచ్చు. ఇది ఆర్టికల్ 368 ఎందుకు అంత ముఖ్యము అంటే, దీని వల్లనే మన రాజ్యాంగం పాతబడిపోకుండా ఉంటుంది. ఎందుకు కొత్తతనం రావాలి అంటే, కొత్త సమస్యలు వస్తాయి. ప్రజలకి మంచి వెల్ఫేర్ లైఫ్ ఇవ్వాలన్నా, కొత్త గవర్నెన్స్ ఇవ్వాలన్నా, కొత్త చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలన్నా, కాలానుగుణంగా మారాలన్నా కూడా మనకు సవరణ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్కి అంత పవర్ ఉందన్నమాట. లైఫ్లో అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్.